అందరికీ నమస్కారాలండి. నా పేరు సంజన అండి. మీకోసం చాలా మ్యాటర్ ఎత్తుకొచ్చేసానండి. ఎన్ని విషయాలు ఉన్నాయో తెలుసా? అదేటో నాకన్నీ అలా తెలిసిపోతాయండి. మీరు కూడా నా బులెటిన్ చూస్తే మీకు కూడా తెలిసిపోతాయి అనమాట. అప్పుడు మీకు కూడా నాలాగా చాలా జ్ఞానం వచ్చేస్తుంది అనమాట. ఏంటి అర్థమవుతుందా? మీకు అర్థమైపోయింది లేండి. ఇంకెందుకు లేటు, అన్ని చూసేద్దామా, తెలుసుకుందామా? స్టైల్ మారింది, నా రూటు మారింది. అబ్బబ్బా, ఏమన్నా స్టైలా? అబ్బో, అది చాలా అదిరిపోయింది అనుకోండి. కాకపోతే ఆ స్టైల్ చాలా లేటుగా మారడమే ఆయన గారి కొంపలు మునిగిపోయాయండి. ఎప్పుడు ఆయన ఒక రకంగా ఉండేటోరండి. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఈ విషయంలో గజని అయిపోయారో ఏటో పాపం, కనీసం గుర్తు కూడా లేరు. ఇప్పుడు ఇంకా తప్పదనుకున్నారో ఏమోనండి. అందుకే వినాయకుడు సాక్షిగా ఏసం కూడా మారాను, బొట్టును పెట్టాను అంటూ కొత్త గెటప్లో కనిపించేసి ఇక నేను చెప్పలేనండి. నాకు సిగ్గేసేస్తుందండి. మీరే చూసేయండి ఆయన గారి కొంగొత్తేశాలు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఇన్నాళ్లు ఒక ప్రచారం జోరుగా సాగుతుంది. ఎప్పుడూ ఆయనను ప్రత్యర్థులు అదే విషయం మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు. జగన్ క్రైస్తవుడు అని, హిందువులంటే ఆయనకు పడదంటూ విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. జగన్ హయాంలో అనేక దేవాలయాలపై దాడులు జరిగినా స్పందించలేదని ప్రత్యర్థులు ఇప్పటికీ జగన్పై కామెంట్స్ చేస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని రోజుల నుంచి జగన్ తీరు మారుతున్నట్టుగా ఉంది. ఆయన నుదుటిన తిలకం పెట్టుకుని కనిపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా వినాయకుడికి పూజ చేసిన వీడియో అయితే గట్టిగా వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ 2 తెలుగు రాష్ట్రాల్లో సనాతనవాదిగా ముద్రపడ్డారు. ఇప్పుడు తనను తాను హిందూ ధర్మ పరిరక్షకుడిగా చూపించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారంటున్నారు. పవన్ బాటలోనే జగన్ కూడా నుదుటిన బొట్టు, హిందూ దేవుళ్లకు పూజలు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అంతే, ఈ రీజన్తో పవన్ బాటలో జగన్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జగన్ బొట్టు పెట్టుకున్నా, హిందూ దేవుళ్లకు పూజలు చేస్తూ కనిపించినా ఇప్పుడది పెద్ద డిస్కషన్స్కు దారితీస్తోంది. ఇటీవల ఆయన నుదుటిపై సింధూరం తిలకం పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గడ్డల్లో కూడా తెల్ల వెంట్రుకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జగన్లో ఈ మార్పు ఎందుకు, దీని వెనుక కారణమేంటి అన్నది చర్చగా మారింది. ఇప్పుడు చర్చంతా జగన్మోహన్ రెడ్డి హిందుత్వం వైపే ఎందుకు మొగ్గు చూపుతున్నారనే దానిపై. జగన్పై హిందూ సాంప్రదాయాలను గౌరవించారన్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు కొత్త ప్లాన్తో ఫ్యాన్ పార్టీ అధినేత ముందుకొచ్చారని అంటున్నారు. వైసీపీ హయాంలో అన్యమత ప్రచారం జరిగిందని, తిరుమలలో కూడా అనేక మార్పులు జరిగాయని విమర్శలు వచ్చాయి. 2014, 2019 ఎన్నికల్లో హిందూ వ్యతిరేక ముద్ర పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ వైసీపీ అధికారులకి వచ్చిన తర్వాత ప్రభుత్వ చర్యల వల్ల ఆ ముద్ర మరింత గట్టిగా పడింది. ఇది మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి భారీ నష్టాన్ని కలిగించిందని అంటున్నారు. ముఖ్యంగా వైసీపీ హయాంలో జగన్ తన భార్యతో తిరుమల వెళ్లిన సందర్భాలు లేవు. హిందూ పండుగలను పెద్దగా జరుపుకోలేదు. దీనిపై విమర్శలు రావడంతో 2024 సంక్రాంతి వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించారు. అది కూడా ఎన్నికల స్టంట్ అనే విమర్శలు వచ్చాయి. చివరికి హిందుత్వ వ్యతిరేక ముద్ర 2024 ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా బలంగా పనిచేసింది. దాన్ని తగ్గించేందుకే జగన్ ఇలా హిందుత్వకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. వినాయక చవితి సందర్భంగా తాడేపల్లి నివాసంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు జగన్. స్వామివారికి పూజలు చేశారు. జగన్ వినాయక పూజల్లో పాల్గొనడాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. కానీ ప్రత్యర్థులు మాత్రం దానికి రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో తిరుమల సెట్ వేసుకున్నప్పటికీ ప్రసాదం కూడా తినలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పూజ చేయడం ఏ విలువలకు నిదర్శనం అని సోషల్ మీడియాలో టీడీపీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. అయితే తన హయాంలో వచ్చిన పేరును తొలగించుకోవడానికి జగన్ ఇప్పుడు హిందుత్వ జపం చేస్తున్నారని, అందుకే బొట్టు పెట్టుకోవడం, అలాగే హిందూ దేవుళ్లను ఆరాధించడం అని అంటున్నాయి. మరి జగన్ ఇప్పుడు దీనికి ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి. నాకు తెలియక అడుగుతున్నా, ఆ అమెరికా ముసలోడికి పనిపాట ఏంటి లేదేటి? ఏదో అనుకుంటాడు, ఏదో పొడి చేద్దాం అనుకుంటాడు. ఏస్తో పాటు మైండ్ కూడా కుసంత డ్యామేజ్ అయినట్టుందండి. అందుకే అట్లాంటి డెసిషన్స్ తీసుకుని అలా దేశానికే దెబ్బడిపోయేలా చేసేస్తున్నాడు. ఇంతకు ముందెప్పుడు ఎవరు తీసుకొని తిక్క నిర్ణయాలతోటి ప్రపంచానికి తలనొప్పిగా మారిన ఆయన వల్ల ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య ఏంటో ఓసారి చూసేద్దాం. అంతర్జాతీయ వాణిజ్యం, తపాలా సేవలపై తీవ్ర ప్రభావం చూపేలా అమెరికాకు భారీ పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవర్ యాక్షన్ చేస్తూ తీసుకున్న కొత్త సుంకాల నిర్ణయంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలు అమెరికాకు తమ పోస్టల్ సేవలను తాత్కాలికంగా స్టాప్ చేసేశాయి. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ పోస్టల్ యూనియన్ అధికారికంగా ప్రకటించింది.
కొత్త నిబంధనలపై స్పష్టత లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని తెలిసింది. గత నెలాఖరున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వులు ఈ సమస్యకు మూల కారణం. ఇప్పటి వరకు $800 లోపు విలువైన వస్తువులను సుంకం లేకుండా అమెరికాకు పంపే అవకాశం ఉండేది. అయితే కొత్త ఆదేశాల ప్రకారం ఆగస్టు 29 నుంచి ఈ మినహాయింపును పూర్తిగా రద్దు చేస్తున్నారు. దీంతో అమెరికాకు వచ్చే ప్రతి అంతర్జాతీయ పోస్టల్ వస్తువుపై కస్టమ్స్ సుంకాలు వర్తిస్తాయి. $100 లోపు విలువైన ఉత్తరాలు, డాక్యుమెంట్లు, బహుమతులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ కొత్త విధానం ఎలా అమలవుతుంది, సుంకాలను ఎలా వసూలు చేస్తారనే దానిపై అమెరికా కస్టమ్స్ శాఖ నుంచి సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత పోస్టల్ శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచి అమెరికాకు వెళ్లే అన్ని రకాల పోస్టల్ వస్తువుల బుకింగ్ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. $100 లోపు విలువైన డాక్యుమెంట్లు, బహుమతులను ప్రస్తుతానికి స్వీకరిస్తున్నా వాటి రవాణాపై కూడా స్పష్టత లేదని తెలిపింది. ఇప్పటికే పార్సిళ్లు బుక్ చేసి డెలివరీ కాని వినియోగదారులు తమ పోస్టేజీ రుసుమును తిరిగి పొందవచ్చునని సూచించింది. కొత్త నిబంధనల కారణంగా విమానయాన సంస్థలకు కూడా ఈ నెల 25 తర్వాత పోస్టల్ సరుకులను స్వీకరించలేమని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. భారత్తో పాటు జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, డెన్మార్క్ వంటి అనేక కీలక దేశాలు కూడా అమెరికాకు పోస్టల్ సేవలను నిలిపేశాయి. ఈ నిర్ణయం వల్ల అమెరికాకు ఎగుమతులు చేసే చిన్న వ్యాపారులు, ఈ-కామర్స్ సంస్థలు, సాధారణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, సమస్యను పరిష్కరించేందుకు అమెరికన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని భారత పోస్టల్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఆవిడ చాలా గ్రేట్. ఏజ్లోనే సివిల్స్లో టాప్ ర్యాంక్ కూడా కొట్టేసింది. మంచి ఆఫీసర్ అయిపోయి సేవ చేసిద్దనుకుంటే అబ్బే పొలిటీషియన్స్ చేతిలో కీలు బొమ్మగా మారిపోయింది. వాళ్ళు పెట్టమన్న చోటల్లా సంతకాలు ఎట్టేసి ఆ తర్వాత ఏకంగా జైల్లో కూర్చుని అక్కడ సంతకాలు పెట్టాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోయిందండి. 21 సంవత్సరాలకే ఐఏఎస్ అయిన ఆవిడ ఇప్పుడు రిటైర్మెంట్ ముందు మాత్రం ఆ వైకుంఠపాలలో పాములన్నిటిలోనూ మింగించుకుని మళ్ళీ కిందకి జారిపోయి దిక్కు తోచకుండా ఉన్నదండి. ఈ పాటికే ఆవిడెవరో మీకు ఐడియా వచ్చేసి ఉంటది, కానీ అయినా కూడా చెప్పడం నా పని కాబట్టి డీటెయిల్గా చెప్తాను, చూసేయండి. తెలుగు రాష్ట్రాలలో ఐఏఎస్ శ్రీలక్ష్మి అనే పేరు తెలియని వారుండరు. చిన్న వయసులో ఐఏఎస్ ఆఫీసర్ అయి గుర్తింపు తెచ్చుకుంటే అవినీతి, అక్రమాలను ప్రోత్సహించినందుకు జైల్లో గడిపి ఇంకొంచెం ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. చివరికి అడ్డగోలు వ్యవహారాలలో ఆమె తలదూర్చడం వల్ల జీవితమే మారిపోయింది. 21 సంవత్సరాలకు సివిల్స్ టాపర్ అయిన ఆమె 45 సంవత్సరాల వయసులో జైలు జీవితం గడపాల్సి వచ్చింది. కన్నీళ్లతో రోజులు గడపాల్సి వచ్చింది. నడవలేని స్థితిలో కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఆ తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొని చివరికి బెయిల్ లభించింది. మళ్లీ ఉద్యోగాలలో చేరారు. అప్పటికే 2 తెలుగు రాష్ట్రాలుగా విడిపోవడంతో తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాధాన్యంగా ఎంచుకున్నారామె. 2019 ఎన్నికల్లో జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావడంతో ఆయనను అభినందించడానికి వచ్చారు. జగన్ ద్వారానే కేంద్రానికి సిఫార్సు చేయించుకుని తెలంగాణ నుంచి ఆంధ్రాకు షిఫ్ట్ అయిపోయారు. తనకు చేసిన సాయానికో లేకపోతే ఇంకో రీజన్ ఉందో గాని జగన్ ఆమెకు స్పెషల్ సెక్రటరీగా ప్రమోషన్ ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రిగా అప్పట్లో ఆమె సేవలను మరో విధంగా ఉపయోగించుకున్నారని జగన్ను ఎప్పటికీ టీడీపీ లీడర్లు ఆరోపిస్తూ ఉంటారు. అమరావతి రాజధాని అంటేనే జగన్కు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. అందువల్లే రాజధాని మీద శ్రీలక్ష్మిని తన అస్త్రంగా ఉపయోగించారంటారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూములను తాకట్టు పెట్టి డబ్బులు సమకూర్చమని శ్రీలక్ష్మిని నియమించారని చెబుతారు. దానికి బ్యాంకులు ఒప్పుకోలేదు. మంగళగిరిలో కొంత భాగాన్ని కలుపుకుని అందులో బయటవారికి అడ్డదిడ్డంగా ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి ముందుకు వస్తే అమరావతి రైతులు కన్నీరు పెట్టారు. ఈ వ్యవహారంలో శ్రీలక్ష్మి ముఖ్య పాత్ర పోషించారు. పెట్టుబడుల కోసం విశాఖపట్నంలో ఒక సదస్సు పెడితే ఆ సదస్సులో కూడా ముఖ్య పాత్ర ఆమెదే. పెట్టుబడులు రాకపోగా ఐపాక్ బృందం కిట్లు కూడా పట్టుకుపోయింది. చివరికి ₹1 కూడా పెట్టుబడి రాలేదు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన కెరీర్ను దృష్టిలో పెట్టుకుని ఒక పుష్పగుచ్చంతో ఆయన వద్దకు వెళ్లారు శ్రీలక్ష్మి. దానిని బాబు తీసుకోలేదు. చివరికి మంత్రి నారాయణ వద్దకు కొన్ని ఫైల్స్ పంపించారు. వాటిని ఆయన కనీసం చూడకుండానే వెనక్కి పంపించారు. వచ్చే ఏడాది ఆమెకు రిటైర్మెంట్. ఈ లోపల పోస్టింగ్ కావాలని, పోస్టింగ్ సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు శ్రీలక్ష్మి. ఇంతలోనే తెలంగాణ హైకోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే
సుప్రీంకోర్టు దీనికి నో చెప్పింది. వైసీపీని నమ్ముకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుందని టీడీపీ నాయకులు అంటున్నారు. 21 ఏళ్లకు సివిల్స్లో టాపర్గా నిలవడమంటే మామూలు విషయం కాదు. కానీ శ్రీలక్ష్మి అయ్యారు. రాజ్యాంగాన్ని అవపోసన పట్టారామె. దానిని అమలు చేసేవారికి దగ్గరై ఈ రోజు అనుభవించాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఆమె ఎంత చింతించినా ఉపయోగం లేదు. ఒక రకంగా శ్రీలక్ష్మి లాంటి ఉదంతాలు బ్యూరోక్రాట్లకు గుణపాఠాలు. సంపాదించాలన్న ఆశ పుట్టేయాలే గాని తొక్కడానికి అడ్డదారులు ఎన్ని లేవనుకున్నారో ఏమో. ఛాన్స్ దొరికింది కదా అని ఏకంగా గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులే కొట్టేయడానికి చూశారండి. అది కూడా పాపం రకరకాల పన్నులు సర్టిఫికెట్ల కోసం జనాలకు కట్టేసి డబ్బులే కొట్టేయాలని చూసేశారు. కానీ ఏట్ లాభం? వాళ్ళొకటి అనుకుంటే ఇంకోటి జరిగిపోయిందండి. అదే కదా కర్మ అంటే. ఇప్పుడు వాళ్ళ కన్నాలన్నీ బయటపడిపోయి తర్వాత సైలెంట్గా అవన్నీ వెనక్కిచ్చేస్తాం అంటూ ముందుకొచ్చేశారు. ఇంతకీ అది ఎక్కడ జరిగింది, ఎట్టా జరిగింది, ఎంత మెక్కేయాలనుకున్నారో తెలియాలంటే ఓ పాలి అట్లుక్కేసుకోండి మరి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మరో అవినీతి భాగోతం బయటపడింది. ఆన్లైన్ చెల్లింపుల విధానం అందుబాటులోకి వచ్చినా నగదు వసూళ్లను కొందరు తమ అక్రమార్జనకు మార్గంగా మార్చుకున్నారు. సంస్థల్లోని పౌర సేవా కేంద్రాల్లో వసూళ్లైన పన్నును ఖజానాలో జమ చేయకుండా కొందరు ఉద్యోగులు నొక్కేశారు. శేరిలింగంపల్లి జోన్లో ఈ భాగోత్వం మరోసారి బయటపడింది. చందానగర్ సర్కిల్ ఏర్పడిన నాటి నుంచి అక్కడి పౌర సేవా కేంద్రంలో ఓ మహిళ కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తోంది. అక్కడే పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని భావిస్తున్నారు. లక్షల రూపాయలను పక్కకు మళ్లించారని చెబుతున్నారు. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ రుసుములు వంటి చెల్లింపులతో పాటు జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ, ఆస్తి పన్ను మదింపు దరఖాస్తుల స్వీకరణ లాంటి కార్యకలాపాలు పౌర సేవా కేంద్రంలో జరుగుతుంది. పౌరులు చెల్లించిన ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ రుసుములు బల్దియా ఖాతాలో ఆ మహిళ జమ చేయలేదని తాజాగా నిర్వహించిన ఆడిట్లో బయటపడింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 56 లక్షల రూపాయలు పక్కదారి పట్టాయని అధికారులు అంతర్గత పరిశీలనలో గుర్తించారు. దీని వెనుక ఆమె ఒక్కరే ఉన్నారో లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారో కానీ విషయం బయటపడిన తర్వాత ఒక్క రోజులో మళ్లీ అంత డబ్బు వెనక్కి తీసుకొచ్చి ఇచ్చేశారు. దీని మీద విచారణ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. నా మాటే శాసనం. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిందే కాదు, మీరు వినేది కూడా న్యూసే. ఈ మధ్య సినిమాల రిలీజింగ్ ట్రెండ్ నడుస్తుందని మీకు కూడా తెలుసు కదా. ఇప్పటికే టీవీలో, సినిమా హాల్లో చాలా సార్లు చూసేసిన మళ్ళీ రిలీజింగ్ చేసేసి ప్రజలను అట్రాక్షన్ చేసేసి థియేటర్లకు రప్పించేస్తుంటే వాళ్ళకదో తృప్తి. ఇప్పుడు మళ్ళీ రిలీజింగ్ చేద్దాం అనుకుంటున్న సినిమా కూడా ప్రతి ఓడు ఎన్నో మార్లు చూసేసిందే. కాకపోతే 2 పార్ట్ల ఆ సినిమా ఇప్పుడు ఒకే పార్ట్గా వస్తుంది కదా. అదే ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్నమాట. కొత్త సౌండ్ టెక్నాలజీతో మళ్ళీ మాయసేసేయడానికి వస్తున్న ఆ సినిమా ఏటో మీరు చూడండి. బాహుబలి తెలుగు సినీ చరిత్రలోనే కాదు, భారత సినిమా చరిత్రలోనే గర్వకారణంగా నిలిచిన చిత్రం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ 2 భాగాల చిత్రం బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడమే కాకుండా తెలుగు సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి. ప్రభాస్, అనుష్క, రాణా, తమన్నా వంటి కాస్టింగ్తో వచ్చిన ఈ చిత్రాలు కలెక్షన్లో ఎన్నో రికార్డులు సృష్టించాయి. వరల్డ్ వైడ్గా 2000 కోట్ల మార్కును టచ్ చేసిన మొదటి సినిమాగా ఆల్ టైమ్ బెస్ట్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ అద్భుత అనుభవాన్ని మరోసారి కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సినీ నిర్మాతలు ఆసక్తికరమైన ప్లాన్ చేశారు. ఈ 2 భాగాలను రీకట్ చేసి ఒకే సినిమాగా రెడీ చేయించారు నిర్మాతలు. దానికి బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్ పెట్టారు. మొన్న వినాయక చవితి సందర్భంగా ఈ స్పెషల్ వెర్షన్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఇక టీజర్లో కొత్తగా సీన్లు లేదా సీక్వెన్స్లు జోడించకపోయినా మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ ను హైలైట్ చేస్తూ ఎడిట్ చేశారు. దాంతో చూసిన వెంటనే సినిమా చూడాలనిపించేలా ఉంది. ఇప్పటికే అనేక సార్లు థియేటర్స్, టీవీ, ఓటీటీల్లో చూసినా ఈసారి ఐమాక్స్, 4DX, డీబాక్స్, ఎపిక్ ఫార్మాట్లలో భారీ స్థాయిలో థియేట్రికల్ అనుభవాన్ని ఇవ్వబోతున్నామని ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు. అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా ఈ స్పెషల్ వెర్షన్ థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. ప్రత్యేకించి డాల్బీ సినిమాస్ టెక్నికల్ సపోర్టుతో గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రేక్షకులు ఇంతకుముందు ఎప్పుడూ చూడని రీతిలో బాహుబలిని ఫీల్ అయ్యే అవకాశం రాబోతుంది. మొత్తానికి బాహుబలి ది ఎపిక్ అనేది కేవలం రీరిలీజ్ కాదు, అది ఒక కొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని చెబుతున్నారు. ఈసారి టెక్నికల్ అప్గ్రేడ్స్తో ప్రేక్షకులకు మరింత గ్రాండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్న ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ వద్ద
అప్పటి మ్యాజిక్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి. పాపం ఆ హీరోయిన్ చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేస్తూ కష్టపడుతూనే ఉండేది. తర్వాత పెళ్లి చేసుకుని ఏదో సెటిల్ అయిపోయి 2 పాపలకు తల్లి కూడా అయిపోయింది. కాకపోతే అనుకోకుండా వేరే దేశానికి వెళ్ళి అక్కడ ప్రాణం విడిచిపెట్టేసింది. అందరూ ఎంత బాధపడిపోయారో. ఏం చేస్తాం, మనిషి అన్నాక సావక తప్పదు. కానీ దాని వెనకాల ఎన్నో డౌట్ అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ సంపాదించిన ఆస్తి గురించి కూడా గొడవలు జరుగుతున్నాయండి బాబు. అది మాదంటే కాదు మాది అంటూ 2 పార్టీలు గొడవెట్టేసుకుంటున్నాయి, అది కూడా కోర్టులో. మరి దాని విషయంలో కోర్టు ఏం మాట్లాడుతుంది? అసలు కోర్టుకు వెళ్ళినోళ్ళు ఎవరు? అసలు ఈ హీరోయిన్ ఎవరు? దివంగత సినీ తార అతిలోక సుందరి శ్రీదేవికి చెన్నైలో చాలా ఆస్తులే ఉన్నాయి. అవిప్పుడు వివాదంలో చిక్కుకున్నాయి. ఆ ఆస్తిపై 3 వ్యక్తులు అక్రమంగా యాజమాన్య హక్కులు కోరుతున్నారంటూ వారి వాదనలు సవాలు చేస్తూ శ్రీదేవి భర్త నిర్మాత బోనీ కపూర్ మద్రాస్ హైకోర్టుకెక్కారు. ఆ 3 దావా చట్టవిరుద్ధమని, స్పష్టమైన మోసపూరితమని ఆయన తన పిటిషన్లో తీవ్ర ఆరోపణలు చేశారు. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్లో ఉన్న ఈ ఆస్తిని కపూర్ కుటుంబం తమ ఫామ్ హౌస్గా కూడా ఉపయోగిస్తోంది. బోనీ కపూర్ హైకోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం శ్రీదేవి ఈ ఆస్తిని 1988 ఏప్రిల్ 19న ఎంసీ సంబంధ మొదలియార్ అనే వ్యక్తి నుంచి చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. అయితే ఇటీవల 3 వ్యక్తులు తెరపైకి వచ్చి తామే ఆ ఆస్తికి అసలైన వారసులమని వాదిస్తూ వచ్చారు. వారిలో ఒక మహిళ తాను మొదలియార్ కుమారుడి 2వ భార్యనని, మిగిలిన 2 తన కుమారులని చెబుతున్నారు. అయితే ఈ వాదనను బోనీ కపూర్ తీవ్రంగా వ్యతిరేకించారు. మొదలియార్ కుమారుడి మొదటి భార్య 1999 జూన్ 24న మరణించారని, కానీ ఈ మహిళతో ఆయనకు 1975 ఫిబ్రవరి 5నే వివాహం జరిగిందని వారు క్లెయిమ్ చేసుకున్నారని బోనీ కపూర్ వివరించారు. మొదటి భార్య జీవించి ఉండగా చేసుకున్న 2వ వివాహం చట్టప్రకారం చెల్లదని, కాబట్టి వారికి వారసత్వ హక్కులు వర్తించవని బోనీ స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ వివాదంలో మరో కీలకమైన అంశం చట్టబద్ధ వారసత్వం. ఆ 3 వ్యక్తులు రెవెన్యూ అధికారి జారీ చేసిన వారసత్వ ధృవీకరణ పత్రాన్ని కూడా బోనీ కపూర్ వసూలు చేశారు. ఆ సర్టిఫికెట్ను జారీ చేసే అధికారం సంబంధిత అధికారికి లేదని, దానిని తక్షణమే రద్దు చేయాలని ఆయన కోర్టును కోరారు. 1960 ఫిబ్రవరిలోనే మొదలియార్ కుటుంబంలో ఆస్తి పంపకాల ఒప్పందం జరిగిందని, దాని ఆధారంగానే శ్రీదేవి ఆస్తిని కొనుగోలు చేశారని, కాబట్టి ప్రస్తుత దావాలకు చట్టబద్ధత లేదని ఆయన వాదించారు. బోనీ కపూర్ దాఖలు చేసిన పిటిషన్పై సమగ్రంగా విచారణ జరిపి 4 వారాల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాలని తాంబరం తాలూకా తహసీల్దార్ను న్యాయమూర్తి ఆదేశించారు. 1996లో శ్రీదేవిని వివాహం చేసుకున్న బోనీ కపూర్ ఆమె 2018లో మరణించిన తర్వాత కూడా ఆమె జ్ఞాపకాలను, ఆస్తులను సేవ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి ఆస్తిని కాపాడుకోవడానికి బోనీ కపూర్ చేస్తున్న న్యాయ పోరాటం ప్రాధాన్యత సంతరించుకుంది. హాయ్, ఏంటి ఇయాల్టి విశేషాలు చాలా తెలుసుకున్నారు కాబట్టి 2 రోజులు రెస్ట్ తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. ఏమంటారండి? మరి నేను వెళ్ళరానా?